ఇది చాలా అంతా బానే ఉంది, కానీ ఇది మా స్క్రిప్ట్లో యూజ్ చేయాలంటే మాలో ఒకరు ఇది నేర్చుకొని చేయాలి, లేకపోతే కన్విన్సింగ్ అవ్వదు. దానికి ఇప్పుడు ఏం చేద్దాం? అది నాకు తెలియదు. కానీ ఈయన ఆడవాళ్ళకి మాత్రమే మెంటలిజం నేర్పిస్తుంటారు. రామన్కి జోఫ్నికి అయితే కుదురుతుంది, మినిమం 10 ఏళ్ళు పడుతుంది. అన్ని రోజులు డేట్లు ఇవ్వడం కష్టం. ఏమండి, ఆ స్లో మోషన్ కాకుండా స్పీడ్గా వచ్చారంటే ఒక షార్ట్ తీయచ్చు. ఎవరి అతివా? గుడిలో ఉండాల్సిన దేవత నా కళ్ళ ముందుకు వచ్చినట్టుంది. అది నేను చెప్పాల్సిన డైలాగ్ కదా? అవును, లేదు అని చెప్పడానికి ఇంతకు ముందు దేవతతో మీకు పరిచయం లేదు కదా. సారీ ఇఫ్ ఐ అఫెండెడ్ యు. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకేనంట. ఇదంతా గుండుగాడు ఐడియారా. ముందు గొడవ, ఇప్పుడు ప్యాచప్, ఆ తర్వాత ప్రేమ. ఇక్కడ చంపేస్తే జైలు శిక్ష ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మీరందరూ ఇంత త్వరగా ఎలా క్లోజ్ అయ్యారు? మీరు కాలేజీలో కలిసి చదువుకోలేదు, పేరెంట్స్ కి ఏమైనా రిలేషన్ ఉందా? లేదని ఇప్పుడు దాకా చెప్తూనే ఉన్నాం కదా. పోయిన జన్మలో ఉండుంటుంది, కానీ ఈ జన్మలో మాత్రం కాదు. మరైతే అనుకి పునర్జన్మల మీద నమ్మకం ఉన్నాయా? ఒక తాత అప్పుడప్పుడు నా కళలోకి వస్తాడు. మా తాతయ్య ఉంటాడు. నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళొస్తాను. తిరిగి వచ్చిన తర్వాత మీకు ఒక సింపుల్ ట్రిక్ ని చేసి చూపిస్తాను. ఓకే. రక్త మోషన్ స్టార్ట్ అవుతుంది. ఏ మోషన్? లూస్ మోషన్. నువ్వు నోరు మూసుకొని ఉండరా. అవన్నీ ఏం కాదు, ఇది ఒక ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్, రక్త మోషన్. ఎనివే నేను మళ్ళీ వస్తాను. బాయ్. సరే, యూ టేక్ కేర్ అను. ఓకే. మిస్టర్ జాన్, అను ఇక నుండి మీరు నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటారా? మనం స్టార్ట్ చేద్దాం. లైట్ ఉంది, లేదనుకో నేను ప్రయత్నిస్తాను. నువ్వేం భయపడకరా, అతని బండారం బయట పెట్టే ఐడియా నా దగ్గర ఉంది. అతను మెంటలిజం ఈ మ్యాజిక్ ఎక్విప్మెంట్స్ తోనే చేస్తూ ఉంటాడరా. అన్ని నేను చూపిస్తాను, కావాలంటే చూడరా. ఒకటా రెండా? అబ్బో, స్టిక్కింగ్ జెల్లు, చాలా వస్తువులున్నాయి. కంప్లీట్ సెటప్ పెట్టాడు. వెళ్దాం. ఏంట్రా పెళ్లి చేసుకొచ్చావా? కుడికాలు పెట్టి వెళ్తున్నావు? డోరేసేరా. ఓకే, జాగ్రత్త, నువ్వే కాపాడాలి. ఏంటిది? ఏంటబ్బా ఇది? ఎలాస్టిక్ డ్రాయరా? హస్ పపీస్. ఇక్కడికి ఇది కనిపెట్టడానికి వచ్చావా? వెళ్ళి వెతకరా. కావాలంటే అది నువ్వు ఉంచుకో. ఆయనకి ఇతనేమన్నా బుద్ధిస్టా? ఎటు చూసినా బుద్ధిరే ఉన్నాడు. మనకి ఇప్పుడు అది కాదు ముఖ్యం. ఇలాంటి పిచ్చోళ్ళలో అలాంటి బొమ్మలు చాలా ఉంటాయి. మా ఇంట్లో కూడా ఉంది. ఇందులో చాలా వస్తువులు. ఏంటి ఏమీ లేవు? రీడింగ్ హ్యాబిట్. ఏమై ఉంటుంది? ఇదేంటి ఖాళీగా ఉంది? దీన్ని చూడరా, ఇదేదో విచిత్రంగా ఉంది. ముందు ఇచ్చోడ్రా. నేను అది చూడను, నేనే కదా ఫస్ట్ చూసింది, కాబట్టి నేనే చూస్తాను. నేను ముందే చెప్పాను కదా ఇక్కడ చాలా వస్తువులు ఉంటాయని. ఇప్పుడు ఫ్యాన్ ఆన్ చేయమని నీకు ఎవరు చెప్పారా? ఫ్యాన్ నేనే లేదురా. వెళ్ళి ఆఫ్ చేయి. వీడు మొత్తం పాడు చేసేలా ఉన్నాడు. ఒక్క డ్రాయర్ దొరికిందో లేదో అన్ని మర్చిపోయాడు. వీడు అసలు డ్రాయర్ వేసుకోడు కదా. అన్ని స్విచ్లు ఆఫ్ లోనే ఉన్నారా? ఈ పేపర్లన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇది ఏం జరుగుతుంది? వెళ్దాం, త్వరగా రా. తలుపు లాక్ చేసింది. ఏదో ఒకటి చేయరా. ఏం జరుగుతుంది? నా కాలు. మంచం మీద పడుకోకుండా వచ్చి నన్ను కాపాడరా. ఇంత కేకలేయటానికి అంత పెద్ద గాయం లేదులే, చిన్నదే. అమ్మో, గాయం కూడా ఉందా? టైంకి తల తిరిగి పడిపోయాను కాబట్టి నాకేం కాల. అంతటికి కారణం వీడేరా. ఖాళీగా ఉన్న నన్ను తీసుకెళ్ళాడు. ఎవరు? గుండోడా? లూస్ మోషన్ అయిపోయినట్టుంది. నేను చచ్చానా లేదా అని చూడడానికి వచ్చారా? నేను లాక్ చేసిన రూమ్ ని తెరుచుకొని మీరు ఎందుకు లోపలికి వెళ్ళారు? సారీ సార్,
ఒక తప్పు జరిగింది. మీరు రూమ్ లో ఫ్యాన్ కి మెంటలిజం చేశారా ఏంటి? అది ఏదైనా సెక్యూరిటీ సిస్టమా సార్? ఆ ఫ్యాన్ రెక్కల్లోనే సెక్యూరిటీ సిస్టమ్ పెట్టారా? ఒకవేళ మేము చనిపోయి ఉంటే? గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో ఇలాగే ఒక పేషెంట్ కి ఫ్యాన్ రెక్క తగిలి బాడీ 2 ముక్కలుగా అయినట్టు విన్నాను. అలాగా? అయితే అతను చనిపోయాడు. కాదురా, ముక్కలైన బాడీలతో బతికాడు. ఇట్స్ అవర్ మిస్టేక్ సార్, సారీ. ఎనీవే ఐమ్ సారీ. ఇలా వచ్చి సారీ చెప్తే మర్చిపోయి మళ్ళీ మీకు ఎదురు సారీ చెప్పడానికి నేనేమి పిరికివాణి కాదు. నేను వీరుణ్ణి, మహావీరుణ్ణి. ఇది ఏ సినిమాలో డైలాగ్ రా? ఒక సిచ్యువేషన్ వచ్చింది, యూస్ చేసుకున్నాను. వీడొక్కడు అను ఇక్కడ కూడా నొప్పిగా ఉంది, కొంచెం కాపడా పట్టవా? ఆ పని నువ్వే చేసుకో. అను మొహం మీద కాదు, ఇక్కడ అను. కరెక్ట్. ఓకేనా? ఓకే అయిందా? సూపర్ అను. ఇంటర్వెల్ లో 50% షూట్ కంప్లీట్ అయింది. అవునా? అయితే మనం ఇక్కడ ఇంటర్వెల్ వేయడానికి బదులు ఎండ్ కార్డని వేసి ముగించేద్దాం. ఏమంటావు? పోరా. కొత్తగా ఉంటుందిరా. దట్ గోస్ ఫర్ సెలబ్రేషన్. yes, దానికి కావాల్సిన ఐటమ్ నేను తీసుకొచ్చాను. ఇక్కడ నుంచి మనం సూపర్ గా షూట్ చేయొచ్చు. ఇంప్రవైజేషన్ అదే నాకు కావాల్సింది. సినిమా తీసేలోపు వీడు ఖచ్చితంగా పిచ్చోడైపోతాడు. డౌటే లేదా? ఖచ్చితంగా పిచ్చోడైపోతాడు. అరాక్ వ్యాలీ, దీన్ని ఎక్కడ దాచిపెట్టావురా? జాగ్రత్తగా మందు కొట్టరా, మిస్టేక్ డ్రింక్ అది. తాగే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కిక్కు. ఊరికే నన్ను రెచ్చగొట్టకరా. ఏంట్రా ఇది? లోపల మండిపోతున్నట్టు ఉంది నాకు. అదే చెప్పానుగా, నీ బాడీలో ఈవిల్ స్పిరిట్ ఉంటే ఈ దెబ్బతో పోతుంది. అలాగా? అందుకనే ఇలా ఉంది. అలాగా? అయితే నువ్వు తాగొద్దు. ఇక్కడ అమ్మాయికి మాత్రమే ప్రాబ్లం అయితే ఈ రూమ్ లో జరిగిన సంఘటనలకి ఏం సమాధానం చెప్తావు? ఐ వాజ్ రాంగ్. దానికి వీళ్ళిద్దరూ కావాలి. బట్ దే హ్యావ్ నథింగ్ ఇన్ కామన్. దట్ మేక్స్ దిస్ ద టఫెస్ట్ కేస్. ఇయరా డౌన్లోడ్ అయిందా? ఇప్పుడు అయిపోతుంది. షారుఖ్ ఖాన్ కొత్త మూవీ మనం ఇందులో చూద్దాం. నేను చూడను, నేను థియేటర్ లోనే చూస్తాను. మరి నీ టికెట్ డబ్బుతోనే కదా షారుఖ్ ఖాన్ సినిమా ఆడాలి. అంతేగా మరి. ఇలా చూడు నీరు, మనం తెలుగు వాళ్ళం హిందీ మూవీ డౌన్లోడ్ చేయడంలో తప్పలేదు, కానీ హిందీ వాళ్ళు హిందీ మూవీని డౌన్లోడ్ చేయకూడదు. అది క్రైమ్. దట్స్ క్రైమ్. నేను ఇప్పుడే వస్తాను. ఉండు, నేను వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? వద్దు. మంచి అవకాశం పోయింది. రేయ్ తపస్సు, ఇక చాలు గానీ బయటికి రా. రే మందు అయిపోతుంది, నేను ఒక్కడనే మొత్తం తాగలేను. కావట్లేదంటే ఒరే తపస్సు, చాలిక బయటికి రా. చెప్పేది నీకే, సినిమా డౌన్లోడ్ అయిపోయింది. రే తపస్సు, ఊరికే తమాషాలు చేయొద్దు. రే తపస్సు, తపస్సు, రే తపస్సు, రే నీళ్ళలో రే, నాకు ఈత తెలీదురా, నువ్వు వెళ్ళి కాపాడు. రే నాకు కూడా ఈత తెలీదురా. ఉనియనా, ఉనియనా, కాపాడండి. ఉనియనా, ఎవరైనా వచ్చి కాపాడండి. అక్కడేదో అరుస్తున్నారు, వెళ్ళండి. అమ్మయ్యా, కళ్ళు తెరిచాడు.
చాలా భయపెట్టావు కదరా. ఆ కాలు రుద్దురా. ఆ కాలు రుద్దు. ఏమైంది? హా? తపస్ కూర్చోబెట్టండి. ఏమైంది? బాగా అడిమండి. బాగా గట్టిగా రుద్దండి. ఆ పొట్ట కాస్త నొక్కండి. ఏమైంది? చేపట్టుకో. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తారండి. జాగ్రత్తగా.